ముట్ట మసాలాకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పింకీ గారు, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీరేదో అసలు ఇది సూపర్గా ఉంటుంది ఈ ముట్ట మసాలా ఇది అని అంటే, ఓకే ఎగ్ ఇంకా ఏమేమి ఉన్నాయండి? అదేంటండి? అది ఆనియన్ పేస్ట్ అండి. ఇది ఆనియన్ని పేస్ట్ చేసుకున్నారా? ఓకే నైస్. ఇది ఎగ్ బాల్స్ ఎల్లోవి సపరేట్ సపరేట్ తీసాను. ఓ అది దాంతో కాకుండా వైట్ సపరేట్, లోపల ఎల్లో సపరేట్. ఓకే, సో అయితే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందని అయితే అర్థమవుతుంది. స్టార్ట్ చేసేద్దామంటే ఫస్ట్ ఏం చేద్దాం? ఆన్ చేద్దాం. ఓకే, ఆయిల్ వేసుకుందాం అనుష. ఆయిల్ వేడైంది అనుష. ఓకే అండి. ఫస్ట్గా పచ్చిమిర్చి వేసుకుందాం, తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఈ కర్రీకి స్పెషల్ ఆనియన్ పేస్టే. సో అంటే ఆనియన్ జస్ట్ వాటర్ యాడ్ చేసి ఒక స్పూన్. ఆనియన్స్ ముక్కలు కూడానా? అవును. తర్వాత కరివేపాకు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పింకీ గారు, ఇంతకీ మీరు పుట్టి పెరిగింది ఎక్కడో చెప్పలేదు. హైదరాబాద్ అండి. కంప్లీట్ హైదరాబాద్ బిడ్డ మీరు? ఓకే, సో మ్యారేజ్ తర్వాత కూడా ఇంకా ఇక్కడే హైదరాబాద్? అంతా ఇక్కడే. అలా చూసి చేసుకున్నారా హైదరాబాద్ లోనే ఉండాలి అని చెప్పి, లేదా అలా కుదిరిందా? అయిపోయింది అంతే. అలా అయిపోయింది అంటారు. ఓకే, ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఓకే, సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? నేను మగ్గం వర్క్ డిజైన్స్ చేపిస్తాను. బొటిక్ ఉంది. ఓ బొటిక్ రన్ చేస్తున్నారా? ఓ నైస్ నైస్ అండి. సో ఇది బ్లౌజెస్ ఏనా లేకపోతే డ్రెస్సెస్? అన్ని డ్రెస్సెస్, బ్లౌజెస్, మగ్గం వర్క్. ఓకే, సో ఇంకా మీ దగ్గర అయితే రకరకాల చీరలు, బ్లౌజులు ఉండుంటాయి. ఉన్నాయండి. ఓకే, హల్దీ వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి టమాటో వేసుకుందాం. తర్వాత కారపొడి వేసుకుందాం. ఓకే అనుష, నీకు ఒక చిన్న టిప్ చెప్పు. హ్యాపీగా చెప్పండి. కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. చాకుతో తీయడానికి కష్టం. కాస్త కొద్దిగా వేడి చేయాలి దాన్ని స్టవ్ కొబ్బరినా. ఓకే, దాన్ని కుడక అంటారు కదా, దాన్ని మొత్తం పీచు కొద్దిగా వేడి చేసి ఇలా అంటే బోల్తా వేస్తే వచ్చేస్తుంది తొందరగా. చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇలా అనేసి ఇలా కొట్టేస్తే 2-3 టైమ్స్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో పచ్చిదైనా సరే ఏదైనా సరే జస్ట్ హీట్ చేస్తే చాలు. జస్ట్ హీట్ చేయాలి. ఓకే నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సో నిజంగానే మీరు అన్నట్టు కొబ్బరి తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు లేడీస్. చేతులు కూడా కట్ అయిన రోజులు ఉన్నాయి. మీకు అయ్యాయి అలాగా? ఓకే, ఆ తర్వాత నుంచి టిప్ ఫాలో అవుతున్నట్టున్నారు. ఖచ్చితంగా. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయింది. ఓకే, అంటే పచ్చడి అది తీయాలి కదా, తీసి ప్రసాదం చేయాలి కదా. అందరు కష్టపడుతున్నారు. కిచెన్లోకి వెళ్ళి ఇలా చేస్తే అందరు వింతగా చూస్తారనమాట, ఏం చేస్తున్నారని. వావ్, వాట్ ఏ టిప్ అన్నారు అందరూ అన్నారు. ఓకే, దాని తర్వాత మనం ఎగ్స్ వేసుకుందాం. ఓకే, సో ఇది ఎగ్ వైట్ మాత్రం వేసుకుంటున్నాం. అవును. సో బాయిల్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఎగ్. ఎల్లో సపరేట్ చేసాము, పైన వైట్ ఇది సపరేట్గా. తర్వాత కాస్త గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా. మీ ఫేవరెట్ హీరో ఎవరు పింకీ గారు? ఎవరు లేరండి.
ఎవరు లేరా? మా ఆయన ఫేవరెట్. అబ్బా బాబా వావ్. సో ఫుల్ ఖుష్ అయిపోతారు ఇంక ఎపిసోడ్ చూసేస్తే. కలుపుకున్నాం కదా, కాస్త వాటర్ వేసుకున్నాం. ఓకే. సో అయితే మీ వారు మీ బిజినెస్ వీటిలన్నిట్లో బాగా సపోర్ట్ అన్నమాట. సపోర్టివ్గా ఉంటారు. సాల్ట్ వేసుకుందాం అనుష. ఓకే. మరి బిజినెస్ అంటే డెఫినెట్లీ ఛాలెంజెస్ ఉంటాయి కదండి. అంతా నేను అంత మైండ్కి ఏం తీసుకోను, అవుతా అయ్యిందే లేకపోతే లేదు. ఓకే. అంతగా ఏమీ ఆలోచించరు. ఓకే. ఆలోచించేదాన్ని ఆలోచించొద్దని తెలిసింది. ఓకే. తర్వాత ఈ ఎల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకోండి. ఓకే. ముందే వేస్తే ఇది చితికిపోతుంది అన్నమాట. ఓకే. సో మనం కలిపేటప్పుడు కూడా అంతా అయిపోయాక గరం మసాలా వేసిన తర్వాత ఇవి వేసుకోవాలి. మనం కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అవి చిదిగిపోకుండా కలుపుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకున్నాం. పింకీ గారు మగ్గిపోయి ఉంటుందా? అయిపోయింది. ఓకే. డన్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఆపేసుకుందాము. బౌల్లోకి తీసుకుందాము. స్పూన్ ఇవ్వండి. ఓకే. తీసుకున్నాం కదా అనుష, దీనిపై నుంచి ఈ ఎల్లో బాల్స్ వేసుకుందాం. ఓకే. అనుష రెడీ. ఎస్. ముట్ట మసాలా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముట్ట మసాలాకి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటో, కారం, ఉడికించిన గుడ్డు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, నూనె. ముట్ట మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, టమాటో ముక్కలు, కారం, ఉడికించుకున్న గుడ్ల ముక్కలు, గరం మసాలా పొడి, నీళ్లు, ఉప్పు, ఉడికించిన గుడ్డు ఎల్లో సోనా, కొత్తిమీర వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ముట్ట మసాలా రెడీ.